వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఏపీలో ఎన్నికలు అందరూ కూడా పోలింగ్ అయిపోయింది. అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సర్వేలు చెప్తూ ఉన్నారు. టీడీపీ గెలుస్తుందని, మరొక వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. సర్వే సంస్థలే కాదు, ఆ పార్టీలు కూడా చాలా ధీమాగా ఉన్నాయి. దాని అధికారం మాదే వైసీపీ కావచ్చు, ఏ పార్టీకి ఆ పార్టీ ఈసారి అధికారం మాకే అంటూ కూడా పార్టీ నాయకులే కాకుండా పార్టీలో ఉన్న చాలా మంది కూడా మళ్ళీ మేమే అధికారం. దీంతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి డేట్ను ప్లేస్ను కూడా అనౌన్స్ చేశారు. సరే, ఇదంతా కూడా మనం చూసుకునే ఉన్నాం. కొంతమంది ఏంటంటే సర్వేలు నమ్ముతూ ఉంటారు, మరికొంతమంది మన జ్యోతిష్య పండితులు చెప్పినటువంటి వాటిని కూడా చేస్తూ జ్యోతిష్యం అంతా ఒకటే. అంటే ఎవరు జ్యోతిష్యం చెప్పినా వాళ్ళు ఈ 9 గ్రహాలు దానికి సంబంధించి శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అది 2-3 రకాలుగా ఏముంది కానీ ఒక వ్యక్తి యొక్క జాతకం ఏ విధంగా ఉంది తన పేరు పెట్టి చూసి, లేకపోతే అతను భవిష్యత్తు ఏ విధంగా ఉందనేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ పండితులు చెప్తున్న వాటిలో కూడా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కూడా. ఒకరేమో తెలుగుదేశం గెలుస్తుంటారు, ఒకరేమో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంటారు. అంటే శాస్త్రం ఒకటే అయినప్పుడు మరి ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎందుకు వస్తాయి? ఇది మాత్రం ఒకరే. ఈ పార్టీకి పోటీ చేసిన అధికారం పీఠం ఎక్కేది మాత్రం ఒక పార్టీ. ఆ పార్టీలో ప్రధాన నాయకులు, అధ్యక్షుడు ఎవరుంటే వాళ్ళని పార్టీలో ఉన్న వాళ్ళని ఎదుర్కొంటారు. కాకపోతే ఇక్కడ ఇన్ని రకాలు జరుగుతుంది. సరే, ఏదేమైనా ఈరోజు మనం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ వార్తలు ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ పోటీ చాలా మరికొన్ని లెక్కలను కూడా చూద్దాం. ఈ ఎగ్జిట్ పోల్ చెప్పిన దాని ప్రకారం ప్రజలు ఏ విధంగా ఓట్లు వేసి వాళ్ళ యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుంది కొంత బ్రీఫ్ గా పార్టీలకు అతీతంగా వాస్తవం మాట్లాడుకునే పరిస్థితులు కూడా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అయితే ఉంటూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో సరే 20 నుండి 130 మధ్యలో కూడా ఒక పార్టీకి వస్తాయనేసి సర్వేలు ఇది చెప్తేనే కొంత సర్వేలు ఖర్చు. తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా ఎగ్జిట్ పోల్స్, ఎందుకంటే ఎన్నికలు ముగిసిన 3 రోజుల్లో కూడా ఫలితాలు ఏమైతే వాళ్ళైతే ధీమాగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసిన 10 రోజులైనా కానీ ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఎందుకు బయటకు రాలేదు? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం చాలా కీలకంగా ప్రజల మధ్యలో కూడా ఇంట్రెస్ట్ కూడా నెలకొంది. తెలంగాణలో ఎన్నికల్లో కేవలం అసెంబ్లీ ఎన్నికలు, అందుకే ఎన్నికలు ముగిసిన వెంటనే తర్వాత ఫలితాలు కూడా ప్రకటించేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ప్రకటించలేదంటే అక్కడ 2 ఎన్నికలు జరిగాయి. అంటే అటు అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. కాబట్టి అయితే ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం ఎన్నికలు ముగిసే వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించకూడదు. కాబట్టి దేశవ్యాప్తంగా 7 దశల్లో కూడా ఎన్నికలు, అంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 7 దశలు ఇప్పటికే 5 దశల ఎన్నికలు పూర్తయిపోయినాయి. కాబట్టి జూన్ 1వ తేదీ నుంచి కూడా అన్ని దశలు జూన్ 1వ తేదీతో 7 దశల ఎన్నికలు కూడా పూర్తయిపోతున్నాయి. అలాగే జూన్ 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే 189 ఎలక్షన్లో పెరిగినటువంటి ఓటింగ్ శాతం, గెలుపు ఎవరు తలుపు తట్టుకుంది
ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి ఇప్పటి వరకు కూడా దాదాపు 369 ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో 189 ఎలక్షన్లు ఓటింగ్ శాతం పెరిగినట్టుగా కూడా. అయితే ఓటింగ్ శాతం పెరిగిన 189 ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ గెలవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతం, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు గతం ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒకసారి అలా 66 మాత్రం అధికార పార్టీ, ఫస్ట్ అధికారం ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో అదే పార్టీ మళ్ళీ రెండోసారి కూడా అధికారానికి పరిస్థితులు ఉన్నాయి. అలా 66 అధికార పార్టీ ఏదైతే ఉందో ఇక 123 సార్లు ప్రతిపక్ష పార్టీలు గెలుచుకునే అవకాశం ఉంది. దీని ప్రకారంగా ఏపీలో కూడా చూడండి, ఏపీలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలు మన తమిళనాడు తర్వాత ఒకసారి వీళ్ళకి ఒకసారి వీళ్ళకి అంటే అధికారాన్ని ఇప్పుడు కూడా ప్రజలు ఒకే నాయకుడికి కూడా వాళ్ళ మధ్యన పోటీ పెట్టేటువంటి పరిస్థితుల్లో ప్రజలు వచ్చేది. కాబట్టి ఇప్పుడు ఏపీలో 2024 ఎన్నికల్లో కూడా కూటమి గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఏపీలో ఇటీవల జరిగినటువంటి ఈ ఎన్నికల ఓటింగ్ శాతం కూడా పెరగడానికి వరుసగా అంటే ఎందుకు పెరిగిందనేది కనుక మనం చూసినట్లయితే కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే, ఒకటి ఏంటంటే ఎండాకాలం సెలవులు రావడం, దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరు పెట్టినటువంటి దృష్టి రోడ్లు కావచ్చు, అభివృద్ధి పదంగా కావచ్చు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకునే వచ్చేటువంటి విషయంలో కావచ్చు, అలాగే ఆయన చెప్పినటువంటి ఏదైతే సిపిఎస్ రద్దనే విషయం కావచ్చు, ఆ తర్వాత మద్యపాన నిషేధం అనేది కావచ్చు, ఇలా కొన్ని ప్రధానమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆయన నెరవేర్చకుండా కేవలం బటన్ నొక్కాము, మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము అనేది దీంతోనే ప్రజల్లో విడిపోయారు. ఆయన కూడా నేను చేసినటువంటి మంచి మీకు మీ గడపతో అంటే మీకు వస్తే మంచి, నేను చేసిన మంచి మీకు జరిగి ఉంటే మీతో నేను నాకు ఓటు వేయండి అని ధీమాగానే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధీమాగా ఉన్న 175 అంటే ఇది ఇప్పటివరకు ఎక్కడ చదివి ఇది ఒక సైకాలజికల్ గా ప్రజల్ని కానీ వాళ్ళని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే మళ్ళీ జగనే గెలుస్తారు అనే ఒక ధీమాను కూడా ప్రజల్లో తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళను కూడా ఒక సైకాలజిగా వాళ్ళ తన వైపు పార్టీ వైపు పెట్టుకోవడం చేసేటువంటి కొన్ని ఎన్నికలుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధ్యమైనటువంటి పనిని నేను సుసాధ్యం చేశాను ప్రజలు కొంతమంది అయితే ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వై నాట్ 175 అనే 100% దాంతో పాటుగా ఇప్పుడు మనం ఏవైతే చెప్తున్నాం దాంట్లో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఏవైతే స్కీమ్లు అంటే సంక్షేమ పథకాలు ఏవైతే మీకు ఇన్ని యూనిట్లు దాటింది కాబట్టి మీరు ఈ పెన్షన్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ లో ఇన్ని యూనిట్ పెరిగింది, లేదా మీ పైన కారు ఉంది కాబట్టి మీరు ఈ పథకాన్ని 6 నెలలు స్కీములు బాగా రన్ చేశారు. రాను ఏదో ఒక కారణం చేత మీరు ఈ పథకానికి అర్హులు కాదు తీసేసిన సందర్భాలు కొన్ని చోట్ల, కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఎవరైతే లబ్ధిదారులు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా చేసిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి, నిరుద్యోగ యువతకు కావచ్చు, అటు ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దని కావచ్చు, బిఎస్సికి సంబంధం అయితే అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు
ఆ వ్యతిరేకత కారణంగానే ప్రజలు కూడా విసిగిపోయారు. ముఖ్యంగా యువత విసిగిపోయి ఎక్కువ శాతం యువత కూడా లేదా ఓట్ పర్సంటేజ్ పెరగడానికి ఇవి ప్రధానంగా ఎక్కువ కారణాలు. మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచేటువంటి అవకాశం ఉందంటే ఇప్పుడు ఏవైతే ఆయన 6 గ్యారెంటీలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ద్వారా అధికారంలో వాటిని ఇవ్వడానికి మరికొంత ధనాన్ని కూడా వెచ్చించాల్సి లేదా ఒక 1000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి అనుకుంటే అని ఈయన పెట్టినటువంటి ఈ పథకాలు ఏవైతే గ్యారెంటీ ఏవైతే ఉన్నాయో కొనసాగించడానికి ఎప్పుడైతే ఉచితాలు ప్రజలు అలవాటు చేస్తారో ఆటోమేటిక్ గా ఆ ఉచితంగా ఇచ్చేటువంటి డబ్బులు కూడా వ్యాపారస్తులైనా సరే రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే ఆటోమేటిక్ గా తప్పనిసరిగా మనం అందరం చూద్దాం. దాంతో పాటు సెలవులు రావడం సెలవులు రావడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత చూద్దాం. నిజంగా ఆయన పరిపాలనలో వ్యతిరేకత ఉందా, కాకపోతే వైసీపీ నాయకులు కావచ్చు పెరగడం వల్ల వైసీపీ పార్టీకి సంబంధించిన చెప్తున్నారు. ప్రజలందరూ కూడా మా పాలనను తెచ్చుకొని ఓటు వేయడానికి వచ్చారు వైసీపీ నాయకులు. మరి టీడీపీ నాయకులేమో ప్రజలు విసిగిపోయారు ఈ పాలన పైన, ఇటువంటి దుర్మార్గం పాలనను ప్రజలు విసిగిపోయారు, అందుకే ఓటు పర్సెంటేజ్ పెరిగింది, మద్యం మాఫియా చేశారు, ఇసుక మాఫియాని చేశారు వైసీపీకి సంబంధించిన నాయకులు దోచుకున్నారనే విధంగా కూడా టీడీపీకి సంబంధించి ప్రజలు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రజలు చాలా విద్యతో ప్రతిదీ కూడా గమనిస్తున్నారు. ఎవరైతే కొన్ని రోజుల్లో నాకు పెరిగింది అధికార పార్టీకి అయినా సరే పార్టీకి మళ్ళీ పట్టం కడతారా లేదా ప్రతిపక్ష పార్టీ కూటమి పార్టీకి పట్టం కడతారా? ఈ రకంగా జూన్ 4వ తేదీన ఎవరు అధికారం చేజిక్కించుకుంటున్నారు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే. ఇన్ని చెప్పినా కానీ వైసీపీ నాయకులు అడిగితే అధికారం ప్రజలను అడిగితే ఒక ఏది ఏమైనా కానీ కాబట్టి చూద్దాం. జూన్ 4వ తేదీ అధికారం పెట్టడానికి చేజిక్కించుకుంటారు. మీరు మీ అభిప్రాయం కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకుని